హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోన్నిట్ర. ఈరోజు మన వీడియోలో మైక్రో సర్వీసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లైక్ మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి, బిఫోర్ మైక్రో సర్వీసెస్ అంటే మోనోలిత్ సర్వీసెస్, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం అన్నమాట. యాక్చువల్గా మైక్రో సర్వీసెస్ లేకముందర ప్రతి అప్లికేషన్ అనేది మోనోలిత్ అంటే సింగిల్ అప్లికేషన్లో రన్ అయ్యేవి ప్రతి సర్వీసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మీరు ఒక పేటిఎం యాప్ తీసుకోండి, ఒక అప్లికేషన్, పేటిఎం అప్లికేషన్ లాంటిదో లేకపోతే ఫోన్పే అప్లికేషన్ లాంటిదో తీసుకోండి. సో అక్కడ ఎలా ఉంటుంది, పేమెంట్, హోటల్ బుకింగ్, మూవీ బుకింగ్, షాపింగ్, ఇవన్నీ ఒకే అప్లికేషన్లో డిప్లాయ్ చేసి ఉంటాయి అన్నమాట. అంటే ఒకే సర్వర్లో డిప్లాయ్ చేసి ఉంటాయి. సో ఎలా అంటే ఒకదానికి ఇంకొక దానికి బాగా డిపెండెన్సీ ఉంటుంది. సపోజ్ మీరు పేమెంట్ సర్వీసెస్ గురించి రాస్తున్నారు, పేమెంట్ గురించి మొత్తం కోడ్ పైథాన్లో రాశారు, అది వర్షన్ 1.0లో రాశారు. సో రిమైనింగ్ వాటికి కూడా సేమ్ అదే వర్షన్లో రాయాలన్నమాట కోడ్. కొంచెం డిఫరెన్స్ వచ్చినా దేంట్లో అన్నా రన్ అవ్వవు, ఎందుకంటే ఇవన్నీ సింగిల్ అప్లికేషన్ సింగిల్ సర్వర్లో రన్ చేస్తాం కాబట్టి. అండ్ మీరు చూస్తే కనుక డేటాబేస్ కనెక్షన్ కూడా మొత్తం సర్వీసెస్కి సింగిల్ డేటాబేస్ కనెక్షన్ మాత్రమే ఉంటుంది. లైక్ వేరే సర్వీస్కి ఇంకో డేటాబేస్ కనెక్షన్ వేరే దానికి అలా ఉండదు. సో మీరు ఒకవేళ పేమెంట్స్కి ఎస్క్యూఎల్ వాడుతుంటే మామూలుగా హోటల్ బుకింగ్కి, మూవీ బుకింగ్కి, షాపింగ్ కూడా ఎస్క్యూఎల్ డేటాబేసే వాడాలి. లేకపోతే మాంగోడిబి ఆర్ పోస్ట్గ్రెస్ డిఫరెంట్ వాడుతుంటే సింగిలే వాడాలన్నమాట. మల్టిపుల్ డేటాబేస్ కనెక్షన్స్ అనేవి మనం యూజ్ చేయలేము. నెక్స్ట్ సిఐసిడి. ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ మొత్తం బిల్డ్ చేసి, అంటే సపోజ్ ఇప్పుడు పేమెంట్ సర్వీసెస్లో ఒక ఇష్యూ వచ్చింది, ఆ బగ్ని మీరు రెక్టిఫై చేసి మళ్ళీ డిప్లాయ్ చేయాలంటే ఈ సిఐసిడి పైప్ లైన్ మొత్తం అన్నిటికి రన్ చేయాలి, అన్ని సర్వీసెస్కి రన్ చేయాలి. పేమెంట్కి, హోటల్ బుకింగ్కి, ప్రతి సర్వీసెస్కి అన్నిటికి రన్ చేయాలి. సింగిల్ ఇష్యూ వచ్చినా ఎక్కడైనా అది మొత్తం మీద ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏదైనా ఫెయిల్యూర్, సపోజ్ మీరు సిఐసిడి లేకపోతే ఒక డెవలపర్ వచ్చారు, ఒక టెస్టర్ వచ్చారు, ఇది బగ్ ఉంది అని, ఇది రెక్టిఫై చేయని చెప్పారు. సో డెవలపర్ వచ్చి ఓకే ఐ విల్ డూ ఇట్ అన్నారు. ఓకే బగ్ వచ్చింది కదా అని చెప్పి దాంట్లో రెక్టిఫై చేసి మళ్ళీ పుష్ బ్యాక్ చేశారు. అనుకోకుండా దాన్ని సిఐసిడిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, మొత్తం ఆ పేమెంట్ వల్ల మొత్తం ఎంటైర్ అప్లికేషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఒకవేళ సింగిల్ సర్వీస్ ఫెయిల్ అయినా ఎంటైర్ అప్లికేషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సపోజ్ ఏదన్నా ఈరోజు ఎక్కువ మంది పేమెంట్స్ చేయాలి, లేకపోతే ఎక్కువ మంది హోటల్ బుకింగ్ చేసుకుంటున్నారు అనే టైంలో మీరు పర్టికులర్గా అంటే ఈ పర్టికులర్ సర్వీస్కి ర్యామ్ అనేది పెంచాలనుకున్నారు అనుకో, అది కుదరదండి. దాన్ని అంత సింగిల్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి మొత్తం ఒకే దాంట్లో మనం పెంచగలుగుతాం. సింగిల్ అప్లికేషన్ కాబట్టి మొత్తం ఒకేలాగా పెంచగలుగుతాం, విడివిడిగా అనేది దీంట్లో ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మైక్రో సర్వీసెస్ అంటే ఏంటంటే ఒక అప్లికేషన్కి మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. అంటే ఇందాకట్లాగే ఉంటాయి, బట్ ఇవన్నీ ఇండిపెండెంట్గా ఉంటాయి, నో డిపెండెన్సీ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పేమెంట్కి పేమెంట్ ఉంటుంది, మూవీ బుకింగ్కి మూవీ బుకింగ్, హోటల్ బుకింగ్, షాపింగ్కి షాపింగ్. ఏ సర్వీస్కి ఆ సర్వీసు డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో వర్షన్స్ కూడా అండి, లైక్ మీరు ఏదన్నా సపోజ్ పేమెంట్ సర్వీస్కి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, మూవీ బుకింగ్ ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హోటల్ బుకింగ్కి ఇంకోటి, అంటే బ్యాక్ ఎండ్ ఏదైనా ఎలా అయినా సరే మీరు బ్యాక్ ఎండ్ ఏదైనా పెట్టుకోవచ్చు. లైక్ పైథాన్, గో, జావా, నోట్.js, ఎలాంటిదైనా డేటాబేస్లు తీసుకోండి, పోస్ట్గ్రెస్, ఎస్క్యూఎల్, మాంగోడిబి ఆర్ కెసెండ్రా, ఏ డేటాబేస్ అయినా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు సపోజ్ పైథాన్ వేరే వర్షన్ వాడుతున్నారు, ఇక్కడ జావా వేరే వర్షన్ వాడుతున్నారు, ఇక్కడ గో వేరే వర్షన్ వాడుతున్నారు, ఏం సంబంధం లేదండి, వీటన్నిటికి ఏం సంబంధం ఉండదు, ఎందుకంటే ఇవన్నీ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సిఐసిడి పైప్ లైన్. ప్రీవియస్గా మోనోలిత్లో ఎలా ఉంటుంది, ఒకే సిఐసిడి పైప్ లైన్ ఉంటుంది, ఒకే ఇష్యూ వచ్చినా ఎంటైర్ సిస్టమ్ అనేది క్రాష్ అయిపోతుంది. బట్ హియర్ ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్. ఇప్పుడు పేమెంట్కి ఒక సిఐసిడి, మీరు ఒకవేళ ఒక బగ్ రేజ్ అయింది, దాన్ని పేమెంట్లోకి వెళ్ళి సాల్వ్ చేసి సిఐసిడి పైప్ లైన్ దాన్ని సపరేట్ చేసేసుకోవచ్చు. సో దానివల్ల ఇష్యూ ఏముండదు. అలాగా దానికి సపరేట్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అనేవి మనకి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఫెయిల్యూర్.
మీరు ఒకవేళ పేమెంట్ సర్వీస్కి ఎక్కువ మంది యూజర్స్ వచ్చి పేమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఆ టైంలో ఏం జరిగిందంటే ఒక ఫెయిల్యూర్ అయిపోయింది, పేమెంట్ సర్వీస్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది. బట్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ రిమైనింగ్ సర్వీసెస్. మూవీ బుకింగ్స్ కానీ, హోటల్ బుకింగ్స్ కానీ, షాపింగ్ కానీ, ఇలాంటి సర్వీసెస్ పైన ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించదు అనమాట. ఓకే, ఇట్ విల్ ఎఫెక్ట్ ఓన్లీ దట్ సర్వీస్, నాట్ ఎనీ అదర్ సర్వీస్, ఎందుకంటే దీస్ ఆర్ ఇండిపెండెంట్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి ర్యామ్. సపోజ్ మనం ఒక పేమెంట్ సర్వీస్కి మాత్రమే ర్యామ్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు అండి, ఎందుకంటే ఇవన్నీ డిఫరెంట్ సర్వర్స్లో రన్ అవుతాయి కాబట్టి. సో మనం ఒకదాన్ని పెంచుకోవాలనుకుంటే ఒకేదాన్ని పెంచుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదండి ఇది మైక్రో సర్వీసెస్కి మోనోలిథ్స్కి చాలా డిఫరెన్స్. ఓకే, ఇన్ ఫ్యూచర్ లైక్ మీకు నచ్చితే కనుక వీడియో కింద కామెంట్ చేయండి, వీ నీడ్ మోర్ ఆన్ మైక్రో సర్వీసెస్ అండ్ సిస్టమ్ డిజైన్ అని చెప్పి. నేను మైక్రో సర్వీసెస్ డాకర్ని, క్యూబర్నెటీస్ని ఎలా యూజ్ చేసి వర్క్ చేయాలో కూడా చూపిస్తాను, అండ్ ఆల్సో సిస్టమ్ డిజైన్ కూడా ఎలా డ్రా చేయాలో కూడా చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.